గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లురవి గాంధీ భవన్ చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి కొండ సురేఖ, చిన్నారెడ్డిలకు సంబంధించిన అంశాలపై కమిటీ ప్రధానంగా చర్చించనుంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కొండ సురేఖ, చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. చిన్నారెడ్డి రోజు షీల్డ్ కవర్లో తన వివరణ కమిటీకి అందించారు. మరోవైపు తన కూతురు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండ సురేఖ వివరించినట్టుగా సమాచారం. తనకు జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని కూడా ఆమె కోరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలా వద్దా అనే అంశంపై కమిటీ చర్చించనుంది. ఆయన వ్యాఖ్యలు సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేయాలా, లేక ఎవరూ ఫిర్యాదు చేయనందున ఫిర్యాదు అందిన తర్వాతే నోటీసులు ఇవ్వాలా, ఈ అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. గోపాల్పేట సభలో స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆవేదన మాత్రమే వ్యక్తం చేశారన్నారు. తన వివరణ పరిగణలోకి తీసుకుని నోటీసులు ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మల్లురవిని కోరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జాయిన్ అవుతున్నారు. ఎస్ అజీం, ప్రస్తుతం సమావేశం కొనసాగుతోందా? ఇంకా ఏం చెప్పారు? మల్లురవి ఏమైనా రెస్పాండ్ అయ్యారా? మరోవైపు రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి వద్దనే అంశంపై కూడా తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఏం జరిగే అవకాశం ఉంది? ఇటు కొండ సురేఖ వ్యవహారం ఏమయ్యే అవకాశం ఉంది? భవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లురవి అధ్యక్షతన ఏదైతే క్రమశిక్షణ కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. చూస్తున్నాం మనం ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తాజాగా ఏదైతే రాజకీయ పరిణామాలు ఏ రకంగా చోటు చేసుకుంటున్నాయో, ఒకవైపు కొండ సురేఖ కుమార్తె కొండ సుష్మితా పటేల్ ఏదైతే సీఎంపై చేసినటువంటి వ్యాఖ్యలపై పార్టీ అంతా నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కూడా ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, అలాగే పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పుకుంటూ కూడా ఏదైతే పెద్ద ఎత్తున వాళ్ళైతే అంతా ఏకతాటిపైకి వచ్చి కూడా మాట్లాడుతున్న విధానం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు అనేక సందర్భాల్లో కూడా మంత్రి పదవి కోసం, అలాగే సీఎం పైన కానీ అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇక చిన్నారెడ్డి ఇటీవలే ఏదైతే వనపర్తిలో, గోపాల్పేటలో చిన్నారెడ్డి మాట్లాడుతూ కూడా ఏదైతే పార్టీకి టికెట్కి సంబంధించిన అంశంపై 2023లో టికెట్ ముందుగా తనకే కేటాయించారు, కానీ తర్వాత డబ్బుల సంచులు వెళ్ళడంతో టికెట్ మార్చారు అని చెప్పి కూడా చిన్నారెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ మూడు పరిణామాలపై కూడా ఏదైతే ఈరోజు క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే సమావేశంలో జరుగుతుంది, అయితే ఇప్పటికే చిన్నారెడ్డికి అలాగే కొండా సురేఖకి ఇద్దరికి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులను కూడా జారీ చేసింది. సో ఈ నోటీసులకు 3 రోజుల వివరణ ఇవ్వాలని చెప్పింది. సో మొదటి రోజే కొండా సురేఖ దానికి సంబంధించిన నోటీసులకు వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. చాలా వ్యూహాత్మకమైనటువంటి వివరణ ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని చెప్పి, సో తనకు దానికి సంబంధం లేదని చెప్పి, సో ఇలాంటి విషయాల్లో తనకు ఎందుకు నోటీసులు, సో తనను ఆపాదించవద్దని చెప్పి, సో ఈ ఇచ్చినటువంటి నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఏదైతే కొండా సురేఖ తన నోటీసులో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్న మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంటి దగ్గర సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము మాట్లాడదామని చెప్పి కూడా చాలా క్లారిటీగా వారు చెప్తున్న పరిస్థితి కనిపించింది. అయితే నిన్న సీఎల్పీలో దాదాపు 20 మంది, ఈరోజు ఒక 8 మంది వరకు కూడా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రంగా పరిణోగం తీసుకొని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అటు ఏఐసీసీ దృష్టికి కానివ్వండి, ఇటు పీసీసీ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఇక మరోవైపు చిన్నారెడ్డి కూడా ఈరోజు గాంధీ భవన్లో కొద్దిసేపటి క్రితం అంటే మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఏదైతే తనకు ఇచ్చినటువంటి నోటీసులకు వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. 1978 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్సీ విద్యార్థి దశ నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాను. సో అప్పటి నుంచి కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా నేను ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు, మాట్లాడేది కూడా లేదు. నేను మొన్న మాట్లాడింది కూడా గోపాలపేటలో ఏదైతే కార్యకర్తలకు సంబంధించిన ఆవేదనను మాత్రమే మాట్లాడాను తప్ప నేను ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను టీపీసీసీ, ఏఐసీసీ కార్యాలయాలు నేను దేవాలయంగా భావిస్తాను. సో ఎక్కడ కూడా నేను తప్పుగా మాట్లాడాను. సో ఈ విషయాన్ని ఇతడితో వదిలేయడమే కాదు, ఏదైతే తనకి ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఏదైతే చిన్నారెడ్డి కూడా కోరడం జరిగింది. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి వచ్చినట్టయితే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై ఏదైతే పార్టీ సుమోటాగా తీసుకొని ఏదైతే షోకాజ్ నోటీసులు ఇవ్వాలా, లేదంటే ఎవరైనా ఫిర్యాదు ఇచ్చే వరకు వేచి చూడాలా అనే అంశంపై కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ దీనికి సంబంధించి ఏదైతే డిస్కషన్ చేస్తుంది. సో ఈ 3 అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో మల్లురవి కూడా గాంధీ భవన్లో 6 గంటలకు ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో, సో ఈ విషయాలపై దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.